ఫస్ట్ మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మధు వ్లాగ్స్. ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి పాండవులు అరణ్యవాసం ఎందుకు వచ్చారు. భారతదేశంలో గొప్ప ఇతిహాసాలలో ఒకటి మహాభారతం. ఇలాంటి ఇతిహాసంలో పాండవుల తలరాతను మార్చిన సంఘటన పాచికలాట. పాండవులను పంచ పాండవులను కూడా పిలుస్తారు. పాండవులు ఇంద్రప్రస్థాన్ని నిర్మించుకొని చాలా సంతోషంగా గడుపుతున్న సమయం ఇది. కానీ ఇది దుర్యోధనుడికి నచ్చలేదు. అయితే ఏదో పథకం వేసి వారి సంతోషానికి భంగం కలిగించాలనుకున్నాడు. దుర్యోధనుడప్పుడు ద్రోహానికి కుతంత్రానికి పేరుగాంచిన తన మేనమామైన శకుని సహాయం కోరాడు. అప్పుడు అతను పాచికలాట గురించి చెప్తాడు. ఇది విన్న వెంటనే దుర్యోధనుడు పాండవులకు ఆహ్వానం పంపుతాడు. మొదట్లో పాండవులు వారి ఆహ్వానాన్ని అంగీకరించడమని దిగులు చెందారు. కానీ ధర్మరాజు వారి ఆతిథ్యం మరియు ధర్మ నియమాలను కట్టుబడి వారి ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయాడు. తర్వాత పంచ పాండవులు దుర్యోధని ఆహ్వానం మేరకు పాచికలాట ఆడడానికి విచ్చేశారు. ఇక ఆట మొదలైంది. పాచికలాటలో ధర్మరాజు చిన్న చిన్న ఆస్తులను పందెం వేసుకున్నాడు. కానీ పాండవులకు తెలియనిది ఏమంటే దుర్యోధనుడి మేనమావైన శకుని వేసిన మోసపూరితమైన పాచికలు కౌరవులకి అనుకూలంగా మారాయి. అలా ఆ విధంగా పాచికలాటలో పంచ పాండవులు ఓటమి పాలయ్యారు. అలా తమ సంపదని రాజ్యాన్ని కోల్పోయారు. ఆ పంచ పాండవులకి 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం వచ్చింది. అలా అరణ్యవాసం చేస్తూ మన సుండుపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో గుంతరాజవరపల్లికి వెళ్లే రూట్ లో అమ్మగుట్టపల్లి అనే చిన్న విలేజ్ దగ్గర ఈ కొండ ఉంటుంది. ఇది టూరిస్టులకి ఒక మంచి ఆపర్చునిటీ. ఇక్కడ పంట పొలాలు కూడా చాలా ఉన్నాయి. చూడడానికి చాలా అందంగా ఉంది. సుండుపల్లి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి విజిట్ చేయొచ్చు ఇక్కడ. అలా ఫ్రెండ్స్ అందరం అక్కడే ఈవినింగ్ వరకు అన్ని తిరిగి చూసాము. ఇక్కడ ఒక చిన్న శివాలయం కూడా ఉంది. కానీ అప్పటికే టైం అయిపోయింది అనేసి అక్కడికి వెళ్ళలేకపోయాము. సుండుపల్లి, కమ్మగుట్టపల్లి, గుందరాజపల్లి వారు ఎవరైనా చూస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక అలా ఈవినింగ్ అయిపోయింది అనేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. ఇది మావా ఈ రోజు మాకు ఎలా గడిచింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మధు వ్లాగ్స్. బై బై. लिखी है मेरी राशियां में तेरी चढ़ती जवानी मेरा पारा गोरी।